మీరు ఇప్పుడు చూడబోయేటటువంటి కంటెంట్ ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ మీ ముందుకి 2 రోజుల ముందే రావాల్సి ఉన్నది. కానీ ఈ కంటెంట్ ఒక సీరియస్నెస్ అర్థం అవడం కోసం చెప్పి మేము యూజ్ చేసిన వర్డ్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ వీడియోని అప్లోడ్ చేసిన ప్లాట్ఫామ్ ఒక బిజినెస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అవ్వచ్చు. ఈ వీడియోని అయితే ఈ ప్లాట్ఫామ్ కంటిన్యూస్గా రిస్ట్రిక్ట్ చేస్తూ వస్తుంది. లాస్ట్ 2 రోజుల్లో మేము మల్టిపుల్ టైమ్స్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాం, కానీ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ప్రతిసారి మా ప్రయత్నం అయితే విఫలమవుతూ వచ్చింది. అందు గురించి అని చెప్పి ఈ వీడియోలోని కొన్ని వర్డ్స్ని సైలెన్స్ చేసి ఈ వీడియోని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరు వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. అండ్ వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మీకు కూడా అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీలో చాలామంది లైక్ చేసినట్టయితే ఈ వీడియోని యూట్యూబ్ చాలామందికి చూపించే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోని ప్లాట్ఫామ్ మళ్ళీ రిస్ట్రిక్ట్ చేసే ముందు మన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు తెలియకుండా మీ పిల్లలకి మీరు అన్నంతో పాటు విషం పెడుతున్నారు. ఒక స్టడీ ప్రకారం మన రోజులో 2600 సార్లు మన ఫోన్ టచ్ చేస్తామంట, 150 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తామంట. అండ్ మన యావరేజ్ ఇండియన్స్ ఒక స్క్రీన్ టైం చూసినట్టయితే 7 గంటలు. అండ్ మనం ఇప్పుడు సూపర్ జనరేషన్గా పిలువబడే జెన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యంగర్ జనరేషన్ ఒక స్క్రీన్ టైం చూసినట్టయితే ఏకంగా 9 గంటలు దాటుతుంది. అంటే ఉద్యోగం చేసినంత సీరియస్గా ఫోన్ వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఉద్యోగం కాదు, ఉద్యమమే చేస్తున్నారని చెప్పాలి. దీనికి రీజన్స్ మనకు తెలుసు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి స్ట్రీమింగ్, సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతేనే ఇవన్నిటికీ కావాల్సింది ఒకటే, లోకం మర్చిపోయి దాంట్లో మునిగి తేలడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫోన్ వద్దని చెప్పి మనం పక్కన పెట్టేసినా కూడా రా నన్ను చూడు నీకు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఫోన్ మనల్ని కంటిన్యూస్గా పిలుస్తూనే ఉంటుంది. అండ్ ఆ నోటిఫికేషన్ మాట విని ఒక్కసారి అన్లాక్ చేసామా ఇక అంతే, ఎండ్లెస్ స్క్రోలింగ్ మొదలవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అనొచ్చు, మీరు ఈ వీడియోని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే అప్లోడ్ చేశారు కదా అని చెప్పి. మా వర్క్ నడిచేది ఈ ప్లాట్ఫామ్లో. అలాంటి ప్లాట్ఫామ్కి అగేన్స్ట్గా మేము కంటెంట్ తీసుకొస్తున్నాం అంటే ఒకసారి ఆలోచించండి, మీ వీడియోస్ ప్రజెంట్ చేయబోయే డేటా ఎంత షాకింగ్గా ఉండబోతుందని చెప్పి. ఈ డేటాని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఒక మెంటల్ హెల్త్ అండ్ ఫ్యూచర్ మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో తెలియకుండా వాళ్ళు తప్పు అయితే చేస్తున్నారు. సో పేరెంట్స్ అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. జెన్ఎక్స్, మిలీనియల్స్, జెన్జీ, జెన్ ఆల్ఫా ఇలా జనరేషన్ మారుతున్న కొద్దీ ఈ ఎడిక్షన్ మరింత ఎక్కువ అవుతూ వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా జెన్జీ అండ్ జెన్ ఆల్ఫాలో అంటే సింపుల్గా పుట్టిన పిల్లల దగ్గర నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఈ ఎడిక్షన్ ఏ లెవెల్లో చేరుకుందో నేను చెప్పక్కర్లేదు. ఒక్కసారి మీ చుట్టూ చూస్తే చాలు మీకే అర్థమైపోతుంది. హలో, అరే ఫాస్ట్ గా జాయిన్ అవరా, ఒకటే ప్లేస్ ఉంది. అవునా, ఒక్క సెకండ్ ఆగు, నా ప్లేస్ ఎవరికి ఇప్పుడే వస్తున్నా. అరే అంకల్ చూడరా, నీకు స్నైప్ చేస్తుంటా. అంకల్ చూడరా, చంపేయాన్ని. అరే జశ్వంత్ తీసారైనా బూయా కొడతాం రా, ఎప్పుడు చచ్చిపోతున్నాం. రే షిరాజ్ లేట్ అయిందిరా, పడుకో. ఓకే మమ్మీ, ఒక్క సెకండ్. రే షిరాజ్ లేట్ అయింది, పడుకో. అరే ఆడను రా, ఈరోజు ఒకసారైనా బూయా కొట్టాలి. ఇద్దరంతా క్యూట్గా ఉన్నారు. ఇంకొక ఎపిసోడ్ ఈ సీజన్ మొత్తం అయిపోతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో మన ప్రెసెన్స్ తగ్గిపోయింది. ఏ హాయ్ బూ. హాయ్ ఒప్పా. అయ్యప్పనా, నా పేరు యశ్వంత్ కదా. ఓన్లే ఒప్పా ఒప్పా తెలుగులో ఆడొచ్చు కదా. ఏం చెప్పు. నాకు సౌత్ కొరియా ఫ్లైట్ టికెట్స్ తీయవా? నీ దగ్గర పాస్పోర్టే లేదు కదే, సౌత్ కొరియా ఎందుకు? అక్కడ కే పాప్ ఉంటుంది, కే డ్రామా ఉంటుంది, కే ఫుడ్ చాలా బాగుంటుంది. నన్ను అక్కడ పంపేవా? సౌత్ కొరియా కాదే, నిన్ను కిమ్ కొరియాలో వదిలేస్తే అప్పుడు సెట్ అవుతావు. నన్ను ఎవరు కొరియా పంపిస్తారు, నేను కే డ్రామా చూసుకుంటా. వీళ్ళు అప్పుడే స్నాప్లు పెట్టడం మొదలు పెట్టేసరే మనం కూడా ఏదో పెట్టాలి. ఇలా ఉన్నానేంటి? నో ఫిల్టర్, నో మేకప్, న్యాచురల్ బ్యూటీ. ఇప్పుడు కాఫీ కప్ దొరికింది కదా, కాఫీ స్నాప్ పెడదాం. మార్నింగ్ కాఫీ, #health is wealth. పర్ఫెక్ట్. ఇదిగో ఇక్కడ సిమ్లా యాపిల్ పెట్టేద్దాం, ఓకేనా?
వామ్మో కొంచెం ఉంటే పోయేదాన్ని. ఇది మన పిల్లల ఒక సిచ్యువేషన్. అందుకనే అన్నాను, మనం తెలియకుండానే మన పిల్లలకి అన్నంతో పాటు విషం పెట్టి పెంచుతున్నామని. చందమామని చూపించి గోరుముద్దలు పెట్టే అమ్మ ఇప్పుడు కోకో మెలన్ చూపించి అన్నం తినిపిస్తుంది. ఆఫీస్ వీడియో కాల్ మీటింగ్లో ఉన్న నాన్న కొడుకు చేసే అల్లరి ఆపడానికి ఫోన్ ఇచ్చి సైలెంట్గా కూర్చోబెడుతున్నారు. ఏడుపు ఆపాలన్నా, అల్లరి ఆపాలన్నా, తినాలన్నా, చదవాలన్నా, ఆ చివరికి షాపింగ్ మాల్కి వెళ్ళి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలన్నా పేరెంట్స్కి ముందు కనబడుతున్న ఒకే ఒక సొల్యూషన్ పిల్లల చేతికి ఫోన్ ఇవ్వడం. దీని యొక్క రిజల్ట్ పిల్లలు ఫోన్ మత్తులో మునిగి తేలుతున్నారు. No phones, baby. Give it to me. Play with this. Honey. Yes. మీకు ఇక్కడ ఒక షాకింగ్ ఇన్సైట్ చెప్పాలి. మీ పిల్లలు ఒక ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? మీరు క్రికెట్, ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ అనుకున్నారంటే దాన్ని మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇట్ ఈస్ డూమ్ స్క్రోలింగ్. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గంటల పాటు ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఉండడాన్ని డూమ్ స్క్రోలింగ్గా రిఫర్ చేస్తారు. అండ్ ఈ స్క్రోలింగ్లో పిల్లల స్కోర్ని మనం ఎవరూ బీట్ చేయలేం. వాళ్ళు 2 గంటల్లోనే 360 నుంచి 450 వరకు రీల్స్ చూసేస్తున్నారంట. ఇలా గంటల తరబడి చూసిన పిల్లలు వాళ్ళు ప్రీవియస్గా ఏం చూసారో కూడా గుర్తుంచుకునే సిచ్యువేషన్లో లేరని చెప్పి చాలా స్టడీస్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్టడీస్ ఇంకొకటి ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న పిల్లలు 65% మంది పిల్లలు ఫిజికల్ యాక్టివిటీని గివ్ అప్ ఇచ్చేసారని చెప్తుంది. ఈ డూమ్ స్క్రోలింగ్ ఎంత డేంజరస్గా మారిందంటే ఏకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా తన ఒక మీటింగ్ అడ్రస్ చేస్తూ అందులోని దీని గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. अगर एक बार रील पर चढ़ गए, एक के बाद एक रील देखते ही गए, कितना समय बीत गया पता नहीं, कितनी नींद खराब हो गई पता नहीं. అండ్ ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ మత్తు పదార్థాల ఎడిక్షన్కి ఏ మాత్రం తీసిపోదు. ఎందుకు ఇలా అంటున్నానో ఒకసారి చూడండి. ఈ అబ్బాయి ఎక్కువగా ఫోన్ వాడడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తన సొంత అమ్మా నాన్నే మర్చిపోయే స్టేట్కి చేరుకున్నాడు. అండ్ ఈ అమ్మాయి ఎక్సెసివ్ మొబైల్ వాడడం వల్ల ఇలా ఎంత బాధను అనుభవించాల్సి వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ అండ్ సోషల్ మీడియా పిల్లల ఒక మెంటల్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే నేను ఇప్పుడు ఏవైతే మీకు సిమ్టమ్స్ చెప్పబోతున్నానో ఇలాంటి సిమ్టమ్స్ మీ పిల్లల్లో కనబడుతున్నట్టయితే మాత్రం వెంటనే దాని తర్వాత నేను చెప్పే సొల్యూషన్స్ ఏవైతేనే వాటిని ఇమ్మీడియట్గా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఇంప్లిమెంట్ అయితే చేయండి. ఒక స్టడీ ప్రకారం 5 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసిన పిల్లల ఒక మూడ్ని ట్రాక్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల పిల్లలు చాలా లోనయ్యారని తెలుస్తుంది. ప్రతి 10 మంది పిల్లల్లో 7 ఇన్స్టా యూజ్ చేసే వాళ్ళు వీడియోలో చూస్తున్న అవతల వ్యక్తులతో తమను కంపేర్ చేసుకుని లోగా ఫీల్ అవుతున్నారంట. అండ్ ఆ వీడియోలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించే లైఫ్ ఏవైతే ఉన్నాయో అవి తమకి లేవని చెప్పి లోన్ అవుతున్నారంట. అండ్ ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లో అయితే ఏకంగా బులింగ్ అంటే ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం, తక్కువ చేసి మాట్లాడడం లాంటివి పిల్లలు ఎదుర్కొంటున్నారంట. అండ్ ఫార్చునేట్లీ ఓన్లీ యూట్యూబ్ ఒక్కటే నాలెడ్జ్ కంటెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని పిల్లల మీద ఉంచుతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. కాకపోతే మనందరికీ తెలుసు ఈవెన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా ఎప్పుడైతే షార్ట్స్ వచ్చాయో దాని తర్వాత ఈ షార్ట్స్కి ఎడిక్ట్ అయినట్టయితే పెద్ద డిఫరెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా ఇంత చిన్న ఏజ్లో ఇంత నెగిటివిటీకి ట్రోల్స్కి బలి అవ్వడం అనేది వాళ్ళని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ దీంతో చాలామంది పిల్లలు డిప్రెషన్ లోన్ అవుతున్నారంట. అండ్ ఈ డిప్రెషన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ ఈ సిమ్టమ్స్ కనబడగానే డిప్రెషన్కి వెళ్ళిపోయారు మీ పిల్లలు అని చెప్పి కంక్లూజన్కి అయితే రావద్దు. కానీ ఇలాంటి సిమ్టమ్స్ కనబడినప్పుడు జాగ్రత్తగా ఉండడంలో అయితే తప్పు లేదు. అండ్ ఈ సిమ్టమ్స్ మరీ ఎక్కువగా కనబడితే మాత్రం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కూడా బెటర్. ఇది ఇప్పటి చిన్నపిల్లల్లో చాలా కనిపిస్తుంది. ఫోన్ చేతికి ఇవ్వకపోయినా, ఇంటర్నెట్ రాకపోయినా ఒక పెద్ద యుద్ధం. మన జనరేషన్లో సాయంకాలం టీవీలో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ షో చూడాలంటే రోజంతా వెయిట్ చేసి హోంవర్క్ ఫినిష్ చేస్తేనే టీవీకి తాళం తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అలవాటైపోయింది. ఏం చేసినా ఆర్ ఏం చేయాలన్నా కూడా దాని ఒక రివార్డ్ ఫోన్ అయిపోతుంది. పేరెంట్స్ కూడా నువ్వు హోంవర్క్ చేస్తే నీకు అరగంట ఫోన్ ఇస్తా అని చెప్పి వాళ్ళు ఆ హోంవర్క్ పని అయితే ఫినిష్ చేయిస్తున్నావు అని చెప్పి ఆనందపడుతున్నారా, కానీ దాని తర్వాత వాళ్ళు ఆ రివార్డ్ కింద ఇస్తుంది ఏదైతే ఉన్నదో అది వాళ్ళ పిల్లల ఒక మెంటల్ గ్రోత్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అన్నది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఫోన్ లాక్కున్నారని ఇల్లుని చూడండి ఎలా చేశాడో. ఈ విపరీతమైన బిహేవియర్ మీ పిల్లల్లో కనబడుతున్నట్టయితే మాత్రం మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. According to multiple sources, a 12-year-old boy destroyed their entire house all because his mother was said to have taken away his phone.
డమ్నెస్ రీసెంట్గా టీచర్స్ కానీ వేరియస్ రిపోర్ట్స్ కానీ ఒక్కడే చెప్తున్నాయి, ఈ జనరేషన్ కిడ్స్లో చాలామంది ఈ డమ్నెస్ని ఫేస్ చేస్తున్నారని చెప్పి ఏసీ ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం 14 నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25% మంది గ్రేడ్ 2 అంటే 14 నుంచి 18 సంవత్సరాలు అంటే 7th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల మధ్యలో ఈ టెస్ట్ చేశారు. వీళ్ళలో 25% మంది గ్రేడ్ 2 అంటే 2nd క్లాస్లో ఉన్న టెక్స్ట్ని కూడా ఫ్లూయెంట్గా చదవలేకపోతున్నారని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. అండ్ అలాగే సింపుల్ మ్యాథ్స్ కానీ స్పెల్లింగ్స్ కానీ ఇవన్నిటిని కూడా చాలా కష్టపడి నేర్చుకున్నారని చెప్తుంది. ఇలాంటి డేటా షేర్ చేసినప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు పిల్లలు ఇలా మొద్దుబారడానికి సోషల్ మీడియా ఎలా కారణం అవుతుందా అని చెప్పి. ఇప్పుడే మీకు ఈ డౌట్ క్లారిటీ ఇస్తాను. కొంతమంది సైంటిస్టులు కలిసి 10 ఎలకల మీద ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఆ ఎలకలకి రోజుకి 6 గంటలు డిఫరెంట్ సౌండ్స్ని ఫ్లాషెస్ని చూపిస్తూ వచ్చారు. అంటే మన సేమ్ ఇప్పుడు రీల్స్ అండ్ షార్ట్స్ ఎలాగైతేనే అలాంటివి అన్నమాట చూపిస్తూ వచ్చారు. అలా 42 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత ఈ ఎలకల బ్రెయిన్స్ మీద స్టడీ చేసినప్పుడు వాటి బ్రెయిన్స్లో కొన్ని పార్ట్స్ చాలా యాక్టివ్ అయిపోయినట్టయితే ఇంకొన్ని పార్ట్స్ మాత్రం డీయాక్టివేట్ స్టేట్లోకి వెళ్ళిపోయి అండ్ ఇంకొన్ని రోజుల తర్వాత వాటి బ్రెయిన్లో పనిచేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని కూడా ష్రింక్ అవ్వడం మొదలయ్యాయి. ఇదే ఎగ్జాక్ట్లీ మన పిల్లల్లో కూడా జరుగుతుంది. కోకో పిల్లలు లాంటి కలర్ఫుల్ కార్టూన్స్ బ్రెయిన్ డెవలప్ చేస్తాయని చెప్పి మనం అనుకుంటాం, కానీ రివర్స్ గా ఈ బ్రైట్ కలర్స్ అండ్ సౌండ్స్ పిల్లల యొక్క బ్రెయిన్స్ లో ఓవర్ స్టిమ్యులేషన్ కారణం అవుతున్నాయి. మెమొరీకి, క్రిటికల్ థింకింగ్ కి, డెసిషన్ మేకింగ్ కి ఇంపార్టెంట్ అయిన బ్రెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల అండ్ అలాగే సోషల్ మీడియా కన్సంప్షన్ వల్ల ఎఫెక్ట్ అవ్వడంతోనే పిల్లలు సీరియస్ హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఇక్కడ సోషల్ మీడియా పరంగా ది మోస్ట్ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే అసలు మన పిల్లలు ఏం చూస్తున్నారు. రీసెంట్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లలు వెనుకోవడం వంటి బూతులు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో చాలా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, వాళ్ళు చూడుకోవడం వంటి చాలా కంటెంట్ సోషల్ మీడియాలో ఫ్రీగా తిరుగుతుంది. ఒకవేళ మీరు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నా పిల్లలకి యూట్యూబ్ కిడ్స్ లాంటి యాప్ ఇస్తున్నా అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే ఈవెన్ అలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా ఇలాంటి కంటెంట్ అయితే వచ్చేస్తుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఫోన్, ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా చేతికి రావడంతో మన దేశంలో ఉన్న 12 సంవత్సరాల లోపల పిల్లలు చూడకూడని వంటి కంటెంట్ ఉన్నదో దాన్ని చూడడం స్టార్ట్ చేస్తున్నారంట. రీసెంట్ టైంలోని మన ట్విట్టర్ ఎక్స్ అయిపోయింది కదా, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇవన్నిటిలో కూడా విచ్చలవిడిగా ఇలాంటి కంటెంట్ అయితే దొరుకుతుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇప్పటివరకు మనం ఈ వీడియోలో ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడి నుంచి అసలు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే మన ముందున్న సొల్యూషన్స్ ఏవైతున్నాయో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ ఈ వీడియో చూసినప్పుడు ఈ కంటెంట్ ఏదైతే మేము షేర్ చేసాం అది మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే సరే నేను ఈ వీడియోలో వాడిన వర్డ్స్ అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియా అగేన్స్ట్గా కంటెంట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా సోషల్ మీడియా రిస్ట్రిక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. సో మీకు ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేశారనుకోండి దానివల్ల కొంచెం పుష్ అయితే వస్తుంది వీడియోకి. కమింగ్ టు సొల్యూషన్స్ పార్ట్, దెర్ ఆర్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఫస్ట్, అసలు మీ పిల్లలకి ఏదైతే ఫోన్ ఇస్తారో ఆ ఫోన్లోకి అసలు కంటెంటే రాకుండా మనం రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నట్టయితే మీ ఫోన్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పి సర్చ్ చేయండి. ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా డిఎన్ఎస్ మోడ్లోని family.adgod-dns.com అని చెప్పి మీరు టైప్ చేసినట్టయితే మీరు పిల్లలకి ఏదైతే ఫోన్ ఇస్తారో ఆ ఫోన్లో కంటెంట్ అయితే రాదు. నువ్వు ఏకంగా గూగుల్ క్రోమ్లోని కంటెంట్ బ్లాక్ చేయాలనుకున్నట్టయితే దెన్ ఈ సెట్టింగ్స్ని అయితే ఫాలో అవ్వండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఏవైతే దాని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ మీద క్లిక్ చేయండి. దాన్ని ఆన్ చేసుకుని చూస్ అనదర్ ప్రొవైడర్ మీద సెలెక్ట్ చేసి డ్రాప్ డౌన్ బాక్స్ ఏదైతే మీకు ఇక్కడ కనబడుతుందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్లీన్ బ్రౌజింగ్ బ్రాకెట్లో ఫ్యామిలీ ఫిల్టర్ అని ఏదైతే ఉన్నదో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇలా చేసినట్టయితే గూగుల్ క్రోమ్లోని కంటెంట్ రాకుండా బ్లాక్ చేయగలుగుతారు. థర్డ్, యూట్యూబ్లోని కంటెంట్ రాకుండా బ్లాక్ చేయాలనుకున్నట్టయితే ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ సెట్టింగ్స్లోని జనరల్లోకి వెళ్ళినట్టయితే మీకు టర్న్ ఆన్ రిస్ట్రిక్టెడ్ మోడ్ అని కనబడుతుంది. ఈ రిస్ట్రిక్టెడ్ మోడ్ని మీరు యాక్టివేట్ చేసినట్టయితే మీకు పిల్లలకి యూట్యూబ్ ఇచ్చినట్టయితే ఈ కంటెంట్ వాళ్ళకి ప్లే అవనివ్వకుండా అయితే యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. కాకపోతే చాలా కంటెంట్ కింద ఫ్లాగ్ అయ్యి ఉండకపోవచ్చు, అలాంటి కంటెంట్ కూడా వీళ్ళకి చూపించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏం చూస్తున్నారని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇలా మీ పిల్లలకి ఇచ్చే ప్రతి యాప్లోనే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అవన్నిటిని మీరు యాక్టివేట్ చేసినట్టయితే పిల్లల నుంచి కంటెంట్ అయితే కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నువ్వు కంటెంట్ రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు మనకు తెలియనటువంటి చాలా యాప్స్ని వాళ్ళు స్మార్ట్ అయిపోయారు.
వాళ్ళు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు కదా. అలా డౌన్లోడ్ చేసుకునే యాప్స్లో యాక్చువల్లీ వాళ్ళకి అవి సెట్ అవుతాయి లేదా అంటే చూసే యాప్స్ ఏవైతే ఉంటే అలాంటి యాప్స్ వాళ్ళు డౌన్లోడ్ చేయకుండా ఉండాలంటే, ఈవెన్ కార్టూన్స్లో కూడా కంటెంట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అలాంటి కంటెంట్ వాళ్ళకి రాకుండా ఉండాలంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ రిలేటెడ్గా ఇలాంటి సెట్టింగ్స్లో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళు ఏ యాప్ను పడితే ఆ యాప్ను అప్పుడు డౌన్లోడ్ చేయలేరు. మీరు ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యామిలీ ఆప్షన్ ఏదైతే కనబడుతుందో దాని మీద ట్యాప్ చేయండి. మీకు అక్కడ పేరెంటల్ కంట్రోల్ మోస్ట్లీ అది ఆఫ్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. దాన్ని ఆన్ చేసిన తర్వాత కింద మీకు అసైన్ పిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడ పిన్ అసైన్ చేయండి. ఎందుకంటే ఈ పిన్ అసైన్ చేసినట్టయితే ఈ పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆఫ్ చేయడానికి అవ్వదన్నమాట. సో పిన్ అసైన్ చేసండి. అసైన్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అయితే అక్కడ కనబడితే మీ పిల్లలు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 14 year పిల్లలు అనుకోండి, దాన్ని ఇన్ దట్ కేస్ మీరు ఆ 14 year అబోవ్ యాప్స్ ఏవైతే ఉంటాయో యాప్స్ వాళ్ళకి కనబడకూడదు అని చెప్పి వాళ్ళు డౌన్లోడ్ చేయకుండా ఉండాలని చెప్పి రిస్ట్రిక్ట్ చేయమని మీరు యాక్టివేట్ చేయొచ్చు అన్నమాట. ఇలా చిన్నపిల్లలు అయినట్టయితే చిన్నపిల్లలకి సరిపడే యాప్స్ వరకే మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు పిల్లలు ఏ యాప్స్ పడితే యాప్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వేరే యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసేయచ్చు కదా, కలర్ఫుల్ కార్టూన్స్ వీటితో ఉన్నప్పుడు. సో అలా మనం పిల్లల రిలేటెడ్గా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు. ఇది నేను ఆండ్రాయిడ్ రిలేటెడ్గా చూపించాను కదా. సిమిలర్ సెట్టింగ్స్ మీకు యాప్ స్టోర్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, చాలా మంది పిల్లలు డైరెక్ట్గా అక్కడ మూవీస్ బై కూడా చేసేస్తుంటారు కదా, వాళ్ళు అలా బై చేసినప్పుడు వాళ్ళు ఏ మూవీస్ పెడితే ఆ మూవీస్ బై చేయకుండా రెస్ట్రిక్ట్ చేయడానికి మీరు అక్కడ మూవీస్ దగ్గర కూడా మీకు యూబైఏ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలనుకున్నట్టయితే అక్కడ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ మీ పిల్లల దగ్గర సపరేట్ మొబైల్ ఫోన్ ఉన్నట్టయితే నేను ఇప్పుడు ఏదైతే యాప్ మీకు చెప్తున్నానో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యామిలీ లింక్ యాప్ అని చెప్పి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పిల్లలు ఒక అకౌంట్ సెలెక్ట్ చేసి దాన్ని యాడ్ చేసుకున్నట్టయితే మీరు వేరియస్ రెస్ట్రిక్షన్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా విధించవచ్చు అన్నమాట. దీనివల్ల వాళ్ళు చూడుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళని అవాయిడ్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్స్ విషయంకి వచ్చేసరికి దీని గురించి చెప్పే ముందు నాకు నిన్నే జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలి. ఈ వీడియో చేసేటప్పుడు నేను లాస్ట్లో చెప్దాం అనుకున్నాను ఏంటంటే మీ పిల్లల్ని అసలు సోషల్ మీడియాకి అలవాటు చేయొద్దు, రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించండి, ఆర్ ఒకవేళ అలవాటు అయిపోయినట్టయితే వాళ్ళకి సోషల్ మీడియా యాప్స్ ఇవ్వకుండా ఆపడానికి ప్రయత్నించండి, ఇలా చెప్దాం అనుకున్నాను. కానీ యాక్చువల్లీ నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చెప్పనివ్వకుండా ఆపుతుంది. నిన్న నేను జిమ్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఒక పర్సన్ కలిసారన్నమాట. ఆయన రెగ్యులర్గా మన టాక్ షాన్లోకి ఫాలో అవ్వరు. ప్రతిసారి ఎక్సైట్మెంట్తో అడుగుతూ ఉంటారు మీ నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది టాక్ షాన్లో అని చెప్పి. సో దేని మీద అయితే వర్క్ చేస్తామో దాని రిలేటెడ్గా ఆయనతో చెప్తుంటాను అనమాట. సో నేను అన్నాను ఇలా సోషల్ మీడియా అండ్ దాని యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా పడుతుంది, ఎస్పెషల్లీ షార్ట్స్ అండ్ రీల్స్ ఏవైతే ఉంటాయో దానికి పిల్లలు ఎలా ఎడిక్ట్ అయిపోతున్నారు, దాని నుంచి బయటపడలేకపోతున్నారు. సో పేరెంట్స్ కూడా తెలుసో తెలియక ఇలాంటి తప్పు చేస్తున్నారు, ఈ కంటెంట్ మీద అయితే అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, దీని మీద వర్క్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ నాకు ఒకసారి షాక్ గురి చేసింది. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే అలాంటి కంటెంట్ ఎలా చేస్తారండి, చేయొద్దు, మా పిల్లలు చూసేదే అది కదా, ఇలాంటి వీడియో చేయడం వల్ల ఎటువంటి లాభం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. ఓకే, ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అక్కడ ఆయన నన్ను ఏదో వీడియో చేయొద్దు అని చెప్పడం కన్నా కూడా ఆయన ఒక నిస్సహాయత ఏదైతే ఉన్నదో క్లియర్లీ కనబడింది. అంటే ఆ ఫోన్ని పిల్లల దగ్గర నుంచి ఇవ్వకుండా తీసుకోవడం, సోషల్ మీడియా షార్ట్స్ రీల్స్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఆపడం, ఇవన్నీ కూడా చాలా కష్టం అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిపోయి ఉన్నాడు అనమాట. సో ఇలాంటివి చాలామంది పేరెంట్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. కాబట్టి నువ్వు పిల్లల్ని ఆల్రెడీ అలవాటు అయిపోయినట్టయితే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలకు ఫోన్ ఇస్తున్నా కూడా ఓకే, ఈ డీటాక్స్ రిలేటెడ్గా ఇంకొక బెస్ట్ సెట్టింగ్ ఉన్నది. అదేంటంటే మనకి ఏవైతే యాప్స్ కానీ లేకపోతే ఈవెన్ షార్ట్స్ రీల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్లో కనబడుతుంటాయి. ఈ బ్రైట్ కలర్స్లో ఎందుకు కనబడతాయి అంటే బ్రైట్ కలర్స్ మళ్ళీ అట్రాక్ట్ చేస్తాయి, అలా హుక్ చేసి ఉంచుతాయి అన్నమాట. సో మళ్ళీ ఒక ఎడిక్షన్లోకి తీసుకెళ్తాయి. సో అందు గురించి అని చెప్పి ఆ ఎడిక్షన్లో మనం పడకుండా, ఆర్ ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయినట్టే వాళ్ళు డీటాక్స్ చేయాలంటే ఫోన్లోనే మీకు బ్లాక్ అండ్ వైట్ సెట్టింగ్ ఉంటుంది. అంటే కలర్స్ నుంచి ఫోన్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్కి మూవ్ చేసేయచ్చు అన్నమాట. అలా చేసినట్టయితే అన్ని బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో కనబడినప్పుడు ఎక్కువసేపు అది అట్రాక్ట్ చేయదు అండ్ హోల్డ్ చేయరన్నమాట. కాన్సెప్ట్ చూసిన తర్వాత ఆపేస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్. ఆర్ ఈవెన్ మీకు ఫోన్లో ఆ సెట్టింగ్స్ లేనట్టయితే చాలా యాప్స్లోని ఈ బ్లాక్ అండ్ వైట్ సెట్టింగ్స్ అయితే ఇస్తారు. మీరు ఆ బ్లాక్ అండ్ వైట్ సెట్టింగ్స్ని యాక్టివేట్ చేసినట్టయితే ఒకవేళ ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయినట్టయితే పిల్లలకి ఇది ఒక డీటాక్స్, సోషల్ మీడియా డీటాక్స్ కింద కూడా ఈ సెట్టింగ్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇలాంటి వేరే అదర్ మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పిల్లల్ని కొంతవరకు ఈ సోషల్ మీడియా ఒక డెవిల్ నుంచి అయితే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రికాషనరీ థింగ్స్. ఇవన్నీ
అన్నిటికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లలతో మాట్లాడడం. అంటే పిల్లలతోని సోషల్ మీడియాలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎలాంటి యాప్స్ వాడాలి, ఎలాంటి యాప్స్ వాడకూడదు, ఎందుకు వాడకూడదు, వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కన్నా కూడా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే దానివల్ల ఇంకా ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అయితే ఉంటాయన్నది నా గట్టి నమ్మకం అన్నమాట. సో కొంచెం టైం స్పెండ్ చేయండి, రెగ్యులర్గా టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సోషల్ మీడియా రిలేటెడ్గా ఎంత అవేర్నెస్ మనం వాళ్ళకి క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు అంతవరకు ఈ సోషల్ మీడియా డెవిల్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేశారనుకోండి, అంటే మీరు చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ హిస్టరీ కానీ ఏమైనా చెక్ చేసినప్పుడు ఏమైనా తప్పులు కనబడ్డాయి అనుకోండి, కనబడగానే వాళ్ళని ఒక దోషిలా చూడడం కన్నా కూడా ఏదైనా దోషిలా చూసారంటే నెక్స్ట్ టైం మీకు అలాంటి తప్పులు ఏవైతే వాళ్ళు చేసినా మీకు కనబడనివ్వకుండా వాళ్ళు దాచిపెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళని దోషిలా చూడడం కన్నా కూడా వాళ్ళతో కూర్చుని వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ యాజ్ ఎ పేరెంట్ మనం తీసుకోగలిగింది ఏంటంటే పిల్లల్లో హాబీస్ క్రియేట్ చేయడం. కొంతమంది పిల్లలకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది పిల్లలకి బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్, ఆర్ గేమ్స్ ఆర్ డ్రాయింగ్ ఇలాంటి వేరియస్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ హాబీ రిలేటెడ్గా వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ అవి ఇప్పించడం స్టార్ట్ చేసాం అనుకోండి, దాని రిలేటెడ్గా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ కాబట్టి. సో వాళ్ళ స్కూలింగ్ పార్ట్ కాకుండా మిగిలిన ఎడిషనల్ టైం ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఈ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుని ఎడిక్ట్ అవ్వకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అవుతుంది. ఐ నో ప్రాక్టికల్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పినవి ఏవైతేనో డైరెక్ట్గా ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం అవుతుంది. నెమ్మదిగా గ్రాడ్యువల్లీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి కూడా మనం ఓకే వాళ్ళు అడుగుతున్నారు కదా అని అలవాటు చేస్తుంటాం అన్నమాట. అలాంటి పేరెంట్ ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఆ పేరెంట్కి అవేర్నెస్ లేదనుకోండి, మీరు లేనప్పుడు ఆ పేరెంట్ చేసే తప్పు ఇదే. ఏంటంటే పిల్లలు తనతో ప్రేమగా ఉంటారు కదా, ఆర్ పిల్లలు ఇలా అడుగుతున్నారు కదా వాళ్ళని ఎందుకు ఏడిపించడం అని చెప్పి వాళ్ళకి ఇవి ఇస్తూనే ఉంటారన్నమాట. సో మీ పిల్లలతో మాత్రమే కాకుండా ఈవెన్ పార్ట్నర్తో కూడా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కంటెంట్ రిలేటెడ్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని మించి ఇన్ఫర్మేషన్ మీకు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంటెంట్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన సాయిపత్రి టాక్ ఛానల్లో ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ అయితే వస్తుంటాయి. వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఒకసారి ప్రీవియస్ కంటెంట్ ఏదైతే అప్లోడ్ చేసామో ఒకసారి చూడండి. మీరు ఏమైనా మిస్ అయినట్టయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోస్లో కూడా దొరుకుతుంది. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.